త్వరగా రా ఫ్రెండు, టైం అయిపోతుంది. ఫోటో అంతా ఉంది కానీ ఒక ముక్క మిస్ అయింది పల్లవి. ముందే చెప్పానుగా, ఫోటోలో ఒక్క ముక్క మిస్ అయినా నువ్వు ఓడిపోయినట్టే అని. టైం అయిపోతుంది, ఇప్పుడు ఎలా ఫ్రెండు? అబ్బా ఏదో ఒకటి చెయ్యి, ఆలోచించు ఫ్రెండు. అవును, ఇంకా టైం ఎంత ఉందిరా? 20 సెకండ్సే ఉంది. నీ గెలుపుకి ఓటమికి దూరం 20 సెకండ్స్ మాత్రమే. ఇదిగో ఫ్రెండు, త్వరగా కానిచ్చే. ఇప్పటికైనా ఒప్పుకుంటారా ఈ పల్లవి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందని? కాన్సెప్ట్లు మారుతున్న రిజల్ట్ మాత్రం మారట్లేదు. పాప ఇప్పుడు అక్షిత పరిస్థితి ఏంటో. ఈ పోటీలో మా పల్లవి గెలిచింది, నువ్వు ఓడిపోయావు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలో నువ్వు చెప్పు పల్లవి. చెప్పు ఫ్రెండు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గోడ కుర్చీ వేయిద్దామా? చంటి, లేదు, కాలేజ్ గ్రౌండ్ మొత్తం చెత్తా చెదరంగా ఉంది కదా, అవన్నీ ఎత్తుతుందేమో. లావణ్య, పోనీ గ్రౌండ్ అంతా పరిగెట్టిద్దామా? ఏంట్రా, తనకి లేనిపోయిన ఆలోచనలన్నీ మీరే ఇస్తారేంటి? పల్లవి, పాపం మా నక్షిత, అది గుర్తుపెట్టుకో. తనవేం చెయ్యక్కర్లేదు. అదేంటి, తను ఓడిపోయింది కదా. ఓడిపోవడం తనకి కొత్త కాదు, గెలవడం నాకు కొత్త కాదు. అయితే పనిష్మెంట్ ఏం లేదు కదా, మేము వెళ్ళిపోవచ్చు కదా. పల్లవి, నువ్వు గ్రేట్ అని నాకు సెల్యూట్ కొట్టి బయలుదేరు. తను నీకు సెల్యూట్ కొట్టాలా? కొట్టదు. అవునా? అయితే తన పనులన్నీ నీతో చేయిస్తా. అవునా? వద్దులే క్షిత, తన గ్రేట్ అని ఒప్పేసుకో. భువనా, తప్పదే. లేదంటే తను అన్ని పనులు నీతోనే కాదు నాతో కూడా చేయిస్తుంది. సరే, నువ్వే గ్రేట్. థ్యాంక్ యూ. తన కెపాసిటీ ఏంటో తెలిసి కూడా తనతో ఎందుకు ఛాలెంజ్లు చేస్తారు? తను మంచిది కాబట్టి అయ్యో పాపమని వదిలేసింది. వేరే వాళ్ళైతే ఈ పాటికి మిమ్మల్ని ఒక ఆట పట్టించేవాళ్ళు. ఫోన్ పట్టుకొని రీల్ చూస్తూ ఒకరు, రీల్ చేస్తూ ఒకరు ఉంటారేమో అనుకున్నాను. అదేంటి మేడం, మీరు లేకపోతే మాత్రం మేము వర్కౌట్ చేయమా? మేము వచ్చింది ఎందుకు? ప్రాక్టీస్ చేయడానికే కదా. బాగా ప్రాక్టీస్ చేసి మీకు మంచి పేరు తీసుకురావడానికే కదా. నీ డైలాగ్ వర్షన్ చాలా తేడా ఉంది. తేడా ఏం లేదు మేడం, మేము సిన్సియర్ గానే చేస్తున్నాం. వీడియో కాల్లో మీరు చూసారు కదా. వీడియో కాలా? నేనెవరికి చేశాను? నేను ఇప్పుడే వచ్చాను. అదేంటి మేడం, ఇప్పుడే కదా మీరు పల్లవితో వీడియో కాల్ మాట్లాడారు. మేమందరం వర్కౌట్లు చేస్తుంటే మీకు ఫోన్లో కూడా చూపించారు కదా. ఏంటి పల్లవి? ఏం లేదు మేడం, మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఇక్కడికి వచ్చేసరికి మీరు లేదని చెప్పి
వాళ్ళేమో సెల్ఫీ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళేమో రీల్స్ చూసి నవ్వుకుంటున్నారు. సత్యం. క్లాస్ లో పిల్లలు అల్లరి చేస్తే టీచర్ ఏం చేస్తుంది? ఏముంది మేడం, బెత్తం తీసుకుని బాదుతుంది. నేను లేనప్పుడు మీరు ప్రాక్టీస్ చేయకుండా రీల్స్ చూసే మిమ్మల్ని అందరినీ నేనేం చెయ్యాలి? మేడం మేడం వద్దు మేడం, మేమేమైనా చిన్నపిల్లలమా బెత్తం తీసుకుని కొట్టడానికి? ఏదో పొరపాటు చేశాం మేడం, మీరు లేరు కదా అని. కానీ ఇప్పుడు చేస్తాం మేడం. నేను ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉండాలి. మీరు అలా లేరు కాబట్టి నేను కూడా నాలాగా ఉండను. అంచేత అందరు కూడా ఒంటి కాలు మీద నించోండి, మీ వెయిట్ మీరు మోయండి. ఒంటికాల మీద నిల్చోవడం ఏంటి మేడం? ఒంటి కాలు మీద నించోకపోతే మోకాళ్ళ మీద కూర్చోబెడతాను. డూ ఫాస్ట్. హలో, సార్. అవునండి, నా ఇన్స్టిట్యూట్ నుంచి పల్లవి అనే అమ్మాయిని ఏర్పాటు చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నువ్వు సీనియర్వి కదా, నిన్ను ప్రమోట్ చేస్తానంది మేడం. ఇప్పుడు సడన్ గా పల్లవిని అంటున్నారేంటి?